చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ మేరకు టెర్మినల్ ను అందంగా ముస్తాబు చేశారు. పూర్తిగా ఎయిర్పోర్ట్ లుక్ తో చర్లపల్లి రైల్వే స్టేషన్ తీర్చిదిద్దారు. అమృత్ భారత్ లో భాగంగా 413 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మహానగరంలో రైల్వే స్టేషన్ రూపుదాల్చింది. రాష్ట్రంలో నిత్యం రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రాకపోకలకు అనుగుణంగా భవనం, సౌందర్యవంతమైన ముఖద్వారం నిర్మించారు. భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, మొదటి అంతస్తులో కెఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్స్ తో వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయితే ఇక నుంచి చర్లపల్లి నుంచి రైలు బయలుదేరిన నేపథ్యంలో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించనుంది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా కొన్ని ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచే ప్రారంభం కానున్నాయి. 100 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో మరో రైల్వే స్టేషన్ ప్రారంభం కావడం నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దేశంలోని ముఖ్య పట్టణాల కనెక్టివిటీకి కేంద్రం ఎంతగానో కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఘనంగా ప్రారంభించామని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలోని 100% రైళ్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని పేర్కొన్నారు. పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేసినట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మనకు తెలుసు రైల్వే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగానికి జీవనాడి లాంటిది. అలాంటి రైల్వే వ్యవస్థ గత 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో ముఖ్యంగా కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్స్, ఆధునీకరణ, ఎలక్ట్రిఫికేషన్ లాంటి అనేక కార్యక్రమాలు కూడా డబ్బులకు ఏమాత్రం ఆలోచన చేయకుండా వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నేను ఈ రోజుతో సుమారు 6వ వచ్చాను ఇక్కడికి. 21 నుంచి వస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ యొక్క ప్రాంతంలో రావడము, ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. 3 టెర్మినల్స్ ఉన్నాయి మనకి ఇప్పటికే. సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ. అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో ఈరోజు మనము అందరం కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా అవుట్స్కర్ట్స్లోనే ఇక్కడనే దిగి ఇక్కడ నుంచి రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. మీ అందరికీ తెలుసు గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే, రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే, ప్రస్తుతం ఏ విధంగా ఉందో అందరికి తెలిసిన విషయమే.
రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్ల మీద చెత్త చెదారతో నిండిపోయి కనీసం టాయిలెట్స్ కానీ కంపు వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు తెలుసు ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా ఒక 3 విభాగాలను వాళ్ళ ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయం వాస్తవం. రైల్వేస్, ఏవియేషన్, దాంతోపాటు రోడ్లు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ 3 విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక విజన్, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 3 రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా చేరాలని లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో, ఏవియేషన్ విషయంలో, రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం కాకినాడ రేవు నుంచి స్టెల్లా ఎల్నో కైటకేలకు కదిలి